నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల విడుదల చేసిన వీడియో సందేశాన్ని ఫేస్బుక్ కొంతసేపు తొలగించడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంశాల వడపోత, ఆటోమేటిక్ విధానంలో సమస్యల వల్ల ఇలా జరిగిందని ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా ఇచ్చిన వివరణతో ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. క్షమాపణ చెప్పినా అంగీకరించలేదు. మెటా ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేసింది. మెటా పబ్లిక్ పాలసీ అంతర్జాతీయ అధిపతికి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. మెటా క్షమాపణలు చెప్పిందని, తప్పు చేశామని అంగీకరించిందని ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. ఆ వివరణతో ప్రభుత్వం సంతృప్తి చెందలేదని వివరించారు. విద్యార్థుల ఉద్యమంపై ఈ నెల 23న మోదీ వెలువరించిన మొదటి వీడియోను ఫేస్బుక్ తొలగించాక భాజపా కార్యకర్త ప్రీతి గాంధీ ఎక్స్లో అభ్యంతరం లేవనెత్తారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రధాని తన సెల్ఫీ వీడియోను అప్లోడ్ చేస్తే ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. లక్షల మంది ఏం చూడాలో చూడకూడదో మెటా ఎలా నిర్ణయిస్తుందని నిలదీశారు. ప్రజల గోప్యత పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలేమిటో తెలపాలంటూ మెటా, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, గూగుల్, ఎక్స్, స్నాప్చాట్లకు పార్లమెంటరీ స్థాయి సంఘం నోటీసులు జారీ చేసింది.